ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు నేను ఒక్కటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒక తప్పుతో పట్టించేసిండ్రు. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసినామని చెప్పేసి అన్నీ తప్పుదో పట్టింది. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతో పాటు మిగతా 2 బ్యారేజీలు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 95 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 50 మీటర్ల ఎత్తు లిఫ్ట్లు, 240 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో మొదటి 3 బ్యారేజీలలో ఒక్క బ్యారేజీలో ఉన్న 85 పియర్లలో ఒక 3 పియర్లు, 2 నుంచి 3 పియర్లు కుంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను. నేను సూటిగా అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు మొత్తం కూలిపోయింది. మరి మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, సుంకిశాల వాళ్ళు ఊరిపోతే, రిటర్నింగ్ వాళ్ళు ఊరిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాదు, కమిషన్ రాదు, కనీసం విచారణ కూడా ఆదించారు. ఎస్ఎల్బిసి పెద్ద దుర్ఘటన, 8 మంది చనిపోయారు. ఆ 8 మంది చనిపోతే ఎన్డీఎస్ఏ రాదు, విచారణ అయ్యేది, కేంద్ర ప్రభుత్వం రాదు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు వారు విచారణ చేయరు, సీఎం కూడా పోయే పరిస్థితి లేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో వట్టెం రిజర్వాయరు పంపులు మొత్తం మునిగిపోతాయి, ఒక్క మంత్రి పోయి చూసిన పరిస్థితి లేదు. అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు, అక్కడికి విచారణ కమిషన్ వేయరు, ఏ విచారణ కమిషన్ ఉండదు. ఖమ్మం పెదవాగు గేట్లు మొత్తం కొట్టుకపోయినాయి, ఇంతవరకు దాని మీద ఎన్డీఎస్ఏ రాదు, కనీసం విచారణ గాదించరు. అంతెందుకు పెద్ద స్కామ్, సివిల్ సప్లై స్కామ్, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సివిల్ సప్లై స్కామ్, అమృత్ స్కామ్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, దీని మీద ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు, కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేవలం వీళ్ళ టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఈరోజు కమిషన్ నోటీసులు పంపిండు. ఇది మార్చి 13, 2024లో జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు. మీరు సంతోషం, ఏమని చెప్పారు ఆ రోజు? మీరు 100 రోజుల లోపల మీరు ఈ కమిషన్ ఒక తీర్పు విడుదల రిపోర్ట్ ఇవ్వాలి 100 రోజులు అని చెప్పేశారు. మార్చి 13, 2024 ఇచ్చిండ్రు. దాని తర్వాత 100 రోజులు పోయినాయి. జూన్ 29 నాడు మళ్ళీ ఒక్కసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఆగస్టు 25 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. నవంబర్ 12 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. డిసెంబర్ 21 నాడు 4వసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. మళ్ళా 2025 ఫిబ్రవరిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఏప్రిల్ 29లో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. అంటే సుమారు సంవత్సరం మీద 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయినరు. చివరిగా ఈ నెల మే 31 తారీఖు లోపల కమిషన్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ఈ చిట్ చాట్లో జస్టిస్ ఘోష్ గారే చెప్పడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు పిలిచే అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా స్మిత సబర్వాల్తో పాటు అందరూ పిలవడం జరిగింది. ఇక రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చే సమయం లోపలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టెట్లిస్తావు నువ్వు అని చెప్పి మళ్ళా 2 నెలలు నిన్న ఎక్స్టెన్షన్ చేసిండు. నిన్న 19వ తారీఖు నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసిండ్రు 1 మంత్ కోసం వచ్చి ఇక వీళ్ళ పేర్లు కూడా నోటీసులు ఇచ్చేం చేసి ఒక రాజకీయ కక్ష సాధించలో భాగంగా ఈరోజు కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కమిషన్ అనేది రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ గారి మీద విషం జీవితంలో భాగంగానే కావాల్సుకొని ఈ నెల ఇచ్చేది. ఇక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విలువము కమిషన్ రిపోర్ట్ ఇస్తాను మూమెంట్లో మళ్ళీ వీళ్ళ 3 పేరు రిపోర్ట్ ఇచ్చినంటే నీ రాజకీయ కక్ష కాదా? ఇందులో కాదా? నిన్నగాక మొన్న రిపోర్ట్ ఇచ్చేసిండ్రు, నోటీసులే రావు, ప్రెస్ రిలీజ్ చేసిండ్రు, నోటీసులు చేరకముందే సమాచారం చేరవేసేసిండ్రు, వీళ్ళందరికీ నోటీసులు పోతున్నాయని చెప్పేసి.
ఇది రాజకీయ కక్ష కాదా? ఇది మీ యొక్క చరిత్ర. మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజం కోసము ఆయననే పెద్ద విజిలెన్స్ ఆఫీసర్గా అద్భుతంగా డిజైన్ చేసుకొని ఇక్కడ కరప్షన్కు తావు లేకుండా మొబిలైజేషన్ అడ్వైజర్లు తీసేసిన ఘనత కూడా ఈరోజు కేసీఆర్ గారిది. ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ సమాజం కడితే ఇంత విషయం చెబుతున్నా మీరు. ఇది తెలంగాణ సమాజం మీద మీరు ఇచ్చే నోటీసుగా భావిస్తాం. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మీ 20% 30% కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా సీఎంకు మా కేసీఆర్ గారికి మీ యొక్క కమిషన్ నోటీసులు ఈ ప్రజల్లో మరచటానికే, ప్రజలలో ఒక నెగటివ్ థింకింగ్ మలచడానికే క్లోజ్ అయ్యే కమిషన్కు మళ్ళీ ఈరోజు మళ్ళీ 3 నోటీసులు అంటే కావాల్సుకొని క్రియేటివ్ చేసుకొని ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందటానికి ఈరోజు ఎక్స్టెన్షన్ చేసి కమిషన్ మళ్ళీ 1 మంత్ ఎక్స్టెండ్ చేసి ఈ 3 పీర్లు 19వ తారీఖు నాడు జీవో ఎక్స్టెండ్ చేస్తే 20వ తారీఖు నాడు వీళ్ళు 3 నోటీస్ ఇచ్చారు. అంతర్యాయం ఏముంది? కాబట్టి ఇది డెఫినెట్గా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఎక్కడ కూడా భయపడే సమస్య లేదు. కేసీఆర్ నిజంగా ఇటువంటి భయపడితే గిట్ట తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేటోళ్ళు కాదు. మీ కమిషన్లకు భయపడేటోళ్ళం కాదు. మేము ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈరోజు ఏదో కేసీఆర్కి నోటీస్ ఇచ్చిన ప్రశ్నించకుండా మీరు ఇచ్చిన నోటీస్ మొత్తం కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా ఈరోజు బాధ పెడుతుంది. కాళేశ్వరం మీద నీళ్లు ఉపయోగించుకొని లక్షలాది బీడు భూములను ఈరోజు దున్నుకున్న వాళ్ళందరూ కూడా రైతులు బాధపడుతున్నారు. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కాళేశ్వరం నీళ్లు వాడుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడే సంబంధించి ఇంత మంచి గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు చేయండి. ఈరోజు కేసీఆర్ గారు 3 సంవత్సరాలు చేస్తే విషయం చిమ్ముతుందని చెప్పేసి ఈరోజు ప్రజలలో ఒక ఏవగ్యం తయారైంది రేవంత్ రెడ్డి మీద. ఇప్పటికైనా ఇట్లా మానుకో, తెచ్చిన తెలంగాణ కేసీఆర్ మీద విషయం చిమ్ముడు మానుకోండి. నువ్వు 40 గ్యారెంట్లు ఆ గ్యారెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ కమిషన్ల మీద మీ యొక్క సెక్రటరియట్లో కానీ అక్కడ కమిషన్ల దందా నడుస్తుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ ఈ కేసీఆర్ విషయం మీరు బంద్ చేయమని చెప్పేసి డెఫినెట్గా రేపు తెలంగాణ సమాజం కూడా అందరూ స్పందిస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కేసీఆర్ వెంట నడిచిండ్రో ఈరోజు మళ్ళీ తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారికి అండగా ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది.